ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తునామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, 22వ తేదీ 6వ నెల 24వ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడ్డాం. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. ఈ యొక్క దినంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన లేఖనాలను మనం అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకుందాం. రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుము. మరొకసారి చదవనా? వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుము. పిల్లరా, ఇక్కడ వెనుక ఉన్న వాటిని మర్చిపోవాలి. ఏటిని మర్చిపోవాలి? మన గత పాపాలను మర్చిపోవాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం మీరు చదవండి. మన గత పాపములను మరిచిపోవాలి. గతంలో నువ్వు ఏ విధంగా జీవించావో, గతము అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తుని ఎరగక ముందు, నువ్వు నూతన సృష్టిగా మారక ముందు, నువ్వు దేవుని బిడ్డగా మారక ముందు, ఈ లోకంలో నీ జీవితం ఎలా ఉన్నిందో, నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావో, నువ్వు ఎలాంటి పాపివో. ఏమండి, చాలా ఘోరమైన పాపములు చేసిన వారు ఉంటారు. ఓసారి చూస్తే ఓ నక్సలైట్ ఆయన ఒక బందిపోటు ఎంతో మందిని చంపాడు, ఎన్నో మానభంగాలు చేశాడు. తన జీవితంలో ఎప్పుడూ పోరాటమే. అలాంటి వ్యక్తి మారుమనసు పొంది యేసుక్రీస్తు బైబిల్ని పట్టుకొని శుభవర్తమానం వినిపిస్తూ ఉన్నాడు. ఆయన వల్ల తన పాత జీవితాన్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోకూడదు కదా. ఆయనే కాదు, నేనున్నానండి, నేను ప్రభువు నమ్మకపూర్వం నా బ్రతుకు ఎలా ఉండేది, నా పాత జీవితాన్ని ఎప్పుడు మనము జ్ఞాపకము చేసుకోకూడదు. రెండవది ఏంటంటే, సహజంగా మానసిక శాస్త్రవేత్తలు కూడా నువ్వు ఒక విషయాన్ని విజయం సాధించాలంటే, ఒక విషయం గురించి నువ్వు అభివృద్ధి చెందాలంటే గత వైఫల్యాలను మర్చిపోవాలి అంటాడు. గతంలో వైఫల్యాలు ఉంటాయి, అంటే ఓడిపోయిన విషయాలు చాలా ఉంటాయి. మన జీవితంలో చాలా విషయాల్లో ఓడిపోయి ఉంటాం ప్రియులారా. ప్రతి విషయంలో విజయం సాధించలేము కదా. ఒకటి అనుకుంటాము, అది చేయలేము, ఓడిపోతాం. ఎప్పుడైనా సరే నువ్వు విజయం సాధించాలి అని అనుకుంటే గత వైఫల్యాలను జ్ఞాపకం చేసుకోకూడదు. ఏమండి, గత వైఫల్యాలను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కసారి కూడా ఓడిపోకుండా ప్రతి దాంట్లో విజయం సాధించిన వాడు ఎవరు ఉండడు. ఓడిపోవడము గెలవడము అనేది సహజమే. ఓసారి ఒకరు ఓడిపోతే ఇంకొకరు ఓడిపోతారు. ఒకసారి ఒకరు విజయం సాధిస్తే ఇంకొకసారి మరొకరు విజయం సాధిస్తారు. ఇది మానవీయ సహజం, ఇది లోకంలో జరిగే విధానాలు. కాబట్టి అనేక మార్లు నువ్వు వైఫల్యం చెంది ఉండొచ్చు అనేక విషయాలు. అవి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటూ వాటి గురించి తలుచుకుంటూ కూర్చుంటే నువ్వు నీ అడుగు ముందుకేయలేవు. నువ్వు ఏ విషయంలో కూడా విజయం సాధించలేవు. ఏ విషయంలో కూడా నువ్వు ముందుకు నడవలేవు. అసలు వాటి గురించి మర్చిపోవాలా. ఒక నూతనమైన అంబిషన్ కలిగి, ఒక నూతనమైన లక్ష్యం కలిగి
నువ్వు స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలా. దాని అంతటికీ ఆధారం యేసుక్రీస్తుగా ఉండాలి. మూడవదిగా మనం గత విజయాలు మర్చిపోవాలి. వైఫల్యాలే కాదండి, గతంలో చాలా విజయాలు సాధించుంటాం. ఇప్పుడు నాలాంటి పెద్దవాళ్ళు కూర్చుంటే కుర్రోళ్ళు వస్తే, ఏయ్ నేను మీ వయసులో ఉన్నప్పుడు ఎన్ని చేశాను రా, నా అనుభవాలు పంచుకుంటా ఉంటా, నేను అటు చేసేవాడిని ఇటు చేసేవాడిని. ప్రియులరా, గత విజయాలు మర్చిపోకపోతే ఇప్పుడున్న దాంట్లో నువ్వు విజయం సాధించలేవు. ఇప్పుడున్న పనిలో నువ్వు విజయం సాధించాలంటే గత విజయాలను మర్చిపోవాలి. నాలుగవదిగా గత సౌఖ్యాలను మర్చిపోవాలి. సౌఖ్యాలంటే సుఖాలు, ఏమండి, ఆనందాలు, సంతోషాలు, ఫెసిలిటీస్. ఏమి ఫెసిలిటీస్! సంఖ్యాకాండం 11వ అధ్యాయం 56వ వచనం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 5వ వచనం, సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. ఈ 3 వచనాలు చదవండి. గతకాలపు చేదు అనుభవాలను కూడా మర్చిపోవాలి ప్రియులారా. ఏం చేయాలా? చాలా చేదు అనుభవాలు ఉంటాయి మన జీవితంలో. చాలాసార్లు చాలా కష్టపడి ఉంటాం. నా జీవితంలో కూడా చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ మర్చిపోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ కుంగిపోతూ ఉంటే నువ్వు ముందుకు సాగలేవు. నీ జీవితం సంతోషకరంగా ఉండదు. అందుకే అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. మనం గత ఆశీర్వాదాలు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. కానీ గత ఆశీర్వాదాలు మర్చిపోతే ఇంకా ముందున్న ఆశీర్వాదాలు పొందడానికి ఒక మంచిదని సంకీర్తన 103:2, విలాపవాక్యములు 3:23, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2. గత ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవా, నీవు నాకు చేసిన ఉపకారములలో దేనిని, ఆయన చేసిన ఆశీర్వాదాలు. కాబట్టి ప్రియులరా, మన గత పాపాలు మర్చిపోవాలి, గత వైఫల్యాలు మర్చిపోవాలి, మనం గత విజయాలు మర్చిపోవాలి, గతంలో సౌఖ్యాలను మర్చిపోవాలి, గతకాలపు చేదు అనుభవాలు మర్చిపోవాలి, గత ఆశీర్వాదాలు మాత్రం మర్చిపోవాలి. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుము. అది ఇదేనా ఆత్మదేవుడు నీతో మాట్లాడే మాట. జీవితంలో అనేక అపజయాలు, అనేక కష్టాలు, అనేక బాధలు, శోధనలు, వాటి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే నువ్వు ముందుకు అడుగు వేయలేవు. ప్రభు అయిన యేసు క్రీస్తును నువ్వు ఆధారం చేసుకొని, ఆయన నీ ముందు పెట్టుకొని, ప్రభా నీవే నా గురి, నీవే నా లక్ష్యం, నీవే నా నిరీక్షణ అని ముందుకు సాగిపోవడమే కానీ ఆగిపోకూడదు. నీ విశ్వాస జీవితం ముందుకు సాగిపోవాలి ప్రియా విశ్వాసం. వెనుక ఉన్న వాటిని మర్చిపో, ముందున్న వాటి కొరకు వేగిరపడు. అలాంటి కృపను నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ముందున్న వాటిని మరిచి, వెనుక ఉన్న వాటిని మరిచి, ముందున్న వాటి కొరకు వేగిరపడి గత పాపాలు మర్చిపోవాలి, గత వైఫల్యాలు మర్చిపోవాలి, గత విజయాలు మర్చిపోవాలి, గత సౌఖ్యాలు మర్చిపోవాలి, గత కాలపు చేదు అనుభవాలు మర్చిపోయి ప్రభా బిడ్డల ముందుకు సాగే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేని నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. అదేవదేవుని కృప ఈ దినమెల్లా మనందరితో ఉండి నడిపింపబడును గాక. హల్లెలూయా.